ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? గెలిచింది ఎవరే? మా అన్నయ్య. అయితే ఏంటి? ఆయన గార్లా వీడు గతి లేనోడై డబ్బు కక్కుర్తికి సైకిల్ తొక్కాలా? పళ్ళు రాల్తాయి. డబ్బు కక్కుర్తే ఉంటే వాట అడిగేవాళ్ళుగా. పౌరుషం గల వాళ్ళు. వాళ్ళను మరొక్క మాట అంటే నేను ఊరుకొని జాగ్రత్త. అయినా లోకమంతా వాళ్ళ గెలుపుని మెచ్చుకుంటుంటే నువ్విలా వాళ్లను వాళ్ళ విజయాన్ని ద్వేషించి నీకున్న కుళ్ళు బుద్ధిని బయటపెట్టుకున్నావు. మా అన్నయ్య మంచి గుణం, పౌరుషం, పట్టుదల వీడికి రావాలనే నేను కోరుకుంటున్నాను. నలుగురు మెచ్చుకునే వాళ్ళని మెచ్చుకోలేకపోవడం సంస్కారం కాదు. అవతలి వాళ్ళ చెడుని కోరుకున్నంతకాలం మనం ఎదగలేం. చూడు, నీలాంటి దుర్మార్గపు గుణం, ఓర్పు మారిన బుద్ధి, ఈర్ష్య, ద్వేషం ఉన్న నీ చేతుల్లో వీడు పెరిగితే వీడు నీలాగే తయారవుతాడు. భవిష్యత్తు ఉండదు. ఇక నుంచి వీడు మా అమ్మ గ్రాణీల చేతుల్లో పెరుగుతాడు. నా పోలికే వీడికి వచ్చిందనుకుంటాను. నువ్వు మారేదాకా అంతే. బావా, ఆ పిలుపు పర్మనెంట్గా నీదవ్వాలంటే మారు, లేదా మాజీ భార్యగా మిగిలిపోతావు. నీ ప్రవర్తనే నాకు నీ మీదున్న ప్రేమని చంపేస్తోంది. బతుకు కావాలన్నా, భర్త కావాలన్నా, బాబు కావాలన్నా, భవిష్యత్ కావాలన్నా మార్పు కోరుకో, మనిషి అనిపించుకో. గ్రాని, అమ్మ, అన్న, వదిన అంటూ నువ్వు మారి నన్ను మారమంటావా? ఎందుకింత ప్రేమ పొంగుకొస్తుంది నీకు? వాణ్ణి వాళ్ళ చేతుల్లో పెడతావా? నన్ను కాదంటావా? చూస్తా బావా, ఇలా ఎంతకాలమో నేను చూస్తా. నా చెయ్యి పట్టుకునేలా చేస్తా, నా మనిషిగా మార్చుకుంటా. అప్పుడు అందరినీ ఒక ఆట ఆడిస్తా.